కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో విశాఖ స్టీల్ ప్లాంట్ ఏడాదిన్నరలో అనూహ్య ప్రగతి సాధించిందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. గతంలో ఎదుర్కొన్న నష్టాల్ని అధిగమించి ప్రస్తుతం లాభాల బాట పట్టిందన్నారు. రోజుకు 19,401 టన్నుల హాట్ మెటల్ ఉత్పత్తి చేస్తోందన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ పురోగతిపై సచివాలయంలో సీఎం సమీక్ష నిర్వహించారు. 2024-25 రెండో త్రైమాసికంలో రోజుకు 9,215 టన్నులు మాత్రమే ఉత్పత్తి చేసిందని అధికారులు సీఎంకు వివరించారు. ఇప్పుడు 3 బ్లాస్ట్ ఫర్నేసులు పనిచేస్తుండడం వల్ల ఉత్పత్తి భారీగా పెరిగిందన్నారు. 2024 సెప్టెంబర్లో 486 కోట్లు నష్టాల నుంచి గట్టెక్కి 2026 జనవరిలో 54 కోట్లు లాభం సాధించిందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం చేసిన 11,000 కోట్ల సాయంతో నిలదొక్కుందని, ప్రస్తుతం RINLకు క్రెడిట్ రేటింగ్ పెరిగినట్లు అధికారులు తెలిపారు. అన్ని విభాగాల్లో కొత్త విధానాలు ప్రవేశపెట్టి ప్లాంటును మరింత బలోపేతం చేయాలని సీఎం సూచించారు. కార్మికులు, ఉద్యోగుల సమర్థ వినియోగంతో మరిన్ని మంచి ఫలితాలు వస్తాయని అభిప్రాయపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి విశాఖ ఉక్కుకు పూర్తి సహాయ సహకారాలు ఉంటాయని స్పష్టం చేశారు.